డ్రగ్స్ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మాదక ద్రవ్యాల నివారణకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి మహమ్మారిని తరిమికొట్టాలన్నారు. యువకులు ఉంటే దేశాన్ని మార్చొచ్చని చెప్పారు. అటువంటి యువతను మనం తయారు చేయాలనంటే ఈ డ్రగ్స్ నుంచి వాళ్ళందరినీ కూడా మనం దూరం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండాలి, అది మనం బాధ్యతగా తీసుకోవాలి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకొని స్ఫూర్తిగా మీరందరూ కూడా తీసుకొని మనం చేసినటువంటి సంకల్పంలో ప్రతి ఒక్క వర్డ్ని కూడా ఇన్స్పిరిట్ మనం అమలు చేయడానికి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుకు రావాలని ఈ వేదిక ద్వారా పిలుపునిస్తున్నాను. అందరూ కూడా కాకి వేసుకున్నా వేయకపోయినా ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ మీద పోరాటం చేయడానికి మనం అందరం కూడా పోలీసులే. దానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండి రేపటి నుంచి మనం అందరం కూడా అవగాహనతో సమాజంలో ఉండాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మన యువత తాలూకా వాళ్ళ ఫ్యూచర్ని మనం కాపాడుకునేందుకు మాదక ద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని తెలియజేసుకుంటూ ఎవరైతే ఉన్నారో రేపు దేశాన్ని ముందుకు నడిపించే బాధ్యత వాళ్ళ మీద ఉంది. అటువంటి బాధ్యత కలిగినటువంటి యువత నిలకడగా లేకపోతే దేశం తాలూకా పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఊహించడానికి కూడా కాస్త భయం కలుగుతుంది. దానికి అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని దేశాలు కూడా ఎక్కడైతే డ్రగ్స్ ఫ్రీగా ట్రేడ్ జరిగిందో ఆ దేశాలు సర్వనాశనం అయిపోయినాయి. మన భారతదేశంలో కూడా పంజాబ్ లాంటి రాష్ట్రం ఒక తరం అంతా కూడా యువతరం అంతా కూడా డ్రగ్స్ కి బానిస అవ్వడం వల్ల ఆ స్టేట్ కి ఫ్యూచర్ లేకుండా తయారైంది. అటువంటి డ్రగ్స్ కి బానిస కలిగినటువంటి స్టేట్ మరొక స్టేట్ కాకూడదనే ఆలోచనతో